ఇప్పుడు లోకం మీద కడుపులో పుట్టిన పిల్లలు తప్పు చేస్తే ఏ తల్లి అయినా ఒప్పుకుంటుందా? అమ్మో ఎంత బాగున్నారు నా పిల్లగాళ్ళు, నా సంతానము రామసక్కనోళ్ళు అని ఈ రకంగా చెప్పుకుంటుంది బయట, అంతేనా కాదా? అదే తరీకనా నీ దండం పెడితే పవన్ కళ్యాణం అయ్యా వామ్మ ఏం చెప్పుకొస్తుండంటే, ఎంతసేపు చెప్పు ఎవరు తప్పు చేసినా, నా పార్టీ వాళ్ళైనా నా సొంత మనుషులైనా తప్పు చేసిరంటే నేను క్షమించను అమ్మని దండం పెడితే సొంత పార్టీ వాళ్ళకే వార్నింగ్ ఇస్తున్నట్ట పెద్ద మనిషి. ఇక చూడు రాజన్న కొడుకు జగను మరి ఆనాడు ఆయన రాజ్యం వెళ్తున్నప్పుడు రాజపుండు లాంటి రాక్షసి పాలనను తరిమి కొట్టాలని జనాలు మనకు కంకణం కట్టిర్రు, మనల్ని గద్దెనెక్కిచ్చారు. కాబట్టి ఇవాళ మనం రాజ్యం వెళ్తున్నాము. ముందుగాల మార్పు ఎక్కడ మొదలు కావాలి? మన నుంచి మొదలు కావాలి. మరి ఆనాడు జగన్ హయాంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇప్పుడు మళ్ళా అదే తరీక రాబోతుంది. అగో గందుకే నా మనసులో పడ్డది. ముందుగాల నేను నా పార్టీ నేతలకే, నా పార్టీ లీడర్లకే, నా పార్టీ జనసేన నాయకులకే నేను వార్నింగ్ ఇస్తున్నా. ఏమని? మన పక్షాన ఏ మాత్రం తప్పు ఉన్నా నేను సహించను. అవసరమైతే మీరు పార్టీలోకి వెళ్ళిపోయినా పురస్తే, కానీ నేను మాత్రము ధర్మానికి కట్టుబడి ఉంటా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఇక జనసేన లీడర్లకు ఒక్కొక్కరికి గుండెలకు తూటు పడుతున్నాయి అడనుల్లా. ఇక చూడు ఏమనుకొస్తుండో పవన్ కళ్యాణ్. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని. ఎందుకంటే మాట కావాల్సిన సంస్కారం కావాలి. ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయినప్పటికీ కూడా, మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన, రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను. దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి. అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గట్టిగా మాట్లాడతాను. దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని, ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్నా, అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, చాలా ఫర్మ్ యాక్షన్ తీసుకోండి సార్. నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను, యూ హ్యావ్ ఆల్ ద రైట్. చాలా ఫర్మ్గా చెప్పాను. మనందరినీ మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా? అలాంటి వ్యక్తులని మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం వెనక నేను ఉంటాను. అవకాశం ఇవ్వండి మారటానికి. తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలు. ఇది ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు, ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోనూ వలస జీవితాలు, వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక 40,000 ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా